ప్రశ్న వచ్చింది. రవి అంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి నన్ను రాజపూడి కాస్ట్ అమ్మాయిని చూపిస్తున్నారు. ఆమె నాకు నచ్చట్లేదు. నా మనసులో చాలా రకాలుగా మోహం ఉంది ఆమె పట్ల. చదువుకున్న ఇంకా ధర్మంలో సరైన అవగాహన ఉన్న అమ్మాయి కావాలి అని. ఎన్నోసార్లు నేను నా ఇంట్లో వాళ్ళకి చెప్పాను కూడా, ఆ అమ్మాయిని వాళ్ళు కలుస్తారు, కానీ విషయం మాత్రం ముందుకు జరగదు. నా వయసు 28 ఏళ్ళు. ఇంకా జ్యోతిష్యులంటారు ఈ ఏడాదిలో పెళ్ళవుతుందని, ఈ నెలలో అయిపోతుందని. కానీ అన్నీ తప్పుగానే జరుగుతున్నాయి. నాకు లోపల అనిపిస్తోంది, పెళ్లి వంటిది భగవంతుడిని అడగకూడదు. కానీ ఏం చేయాలి? ఇక జ్యోతిష్యం, పెళ్లికి ఏదైనా సంబంధం ఉందా లేదా? ఒక జ్యోతిష్యుడు చెప్తాడు, నువ్వు ధర్మయాత్ర చేస్తున్నావు అని, నీకు శని మంగళ్ లగ్నంలో ఉన్నారని, నువ్వు ఏది చేసినా ఇతరులని మోసం చేయడానికే చేస్తావని. ఇవన్నీ నిజమైన విషయాలా? ఏమంటే రవి బాబు, 3 విషయాలు ఇలా ఉంటాయి మన జీవితంలో. అందులో ఇంకోళ్ళ జోక్యం చెల్లదు. అమ్మది, నాన్నది, ఫ్రెండ్స్ది, ఎవరిదీను. ఈ 3 విషయాల్లో ఒకటి ఉంటుంది, నేను ఎలాంటి ధర్మాన్ని పాటించాలి అని. రెండవది ఏంటంటే, నేను చదువు ఏ లైన్లో చేస్తే మంచిదని. ఇక మూడవది, నేను పెళ్లి ఎవరిని చేసుకోవాలి. ఈ 3 విషయాల్లో మన చాయిస్ స్వయంగానే ఉంటుంది. ఎందుకంటే మన వంతు వాటా అది మనకి లోనుండి చెబుతుంది, ఇదే చెయ్యాలి అని. అదే దిశలో మీరు వెడుతూ ఉంటే మీకు సక్సెస్ లభిస్తుంది. తెలిసిందా? ఈ ధర్మం గురించి లేదా చదువు గురించి లేదా పెళ్లి గురించి ఎవరి ఒత్తిడి లేదా ఎవరి చాయిస్ పనిచేయదు. మీకు ఏది కావాలో అదే విషయాన్ని మీరు పట్టుకొని ఉండాలి. మీ కోరిక తీరుతుంది. 28 ఏళ్లు ఉంటే ఏమైంది, 35 ఏళ్లకు కూడా దొరుకుతుంది. ఇక దొరక్కపోతే కూడా మీకు చివరికి ధర్మానికి వెళ్ళాలి కదా, మరి సాధుబాబా అవ్వండి. ఏం పర్వాలేదు. కానీ ఇలాంటి వారిని పెళ్లి చేసుకుని డైవోర్స్ వరకు విషయాన్ని తీసుకెళ్లడం అంత మంచిది కాదు. నిరుమా, నాకు తెలిసిందంటే పెళ్ళైన తర్వాత ఇది ఎలాగో అనుభవించాలేనని. అయినా కూడా నేను ఈ అనుభవం తీసుకోవాలనుకుంటున్నాను. బూందీ లడ్డు తిన్నవాడు బాధపడ్డాడు, తిననివాడు బాధపడ్డాడు. నువ్వు తినే బాధపడు. తినకుండా బాధపడే కంటే తిని బాధపడు. ఇంకా దీనికోసం ఏంటంటే నేను ఇంట్లో వాళ్ళకి చాలా ఫోర్స్ చేస్తాను. ఏంటంటే నేనేమంటానంటే, నాకు ఒక డాక్టర్ కావాలి, తను చూడటానికి కూడా చాలా అందంగా ఉండాలి అని కొంచెం ఫోర్స్ చేస్తాను అలాగా. కానీ నేను ఏదైతే ఫోర్స్ చేస్తానో అదేవి నాకు దొరకదు. మీ లిమిటేషన్ వచ్చేసింది కదా, పర్టికులర్ కులంలోనే ఇదే జాతిలోనే ఉండాలి అని, డాక్టర్ కావాలి అని. మరి కాస్త లేదు, నాకు డాక్టరే కావాలని అలా ఏమీ లేదు. కానీ ఏంటంటే చదువుకున్నది ఉండాలని నా ఉద్దేశం. మీ కులంలో లేదా అలాంటి అమ్మాయి? నేను రాజ్పూతుడికి సంబంధించిందే. నాకు రాజ్పూత్ కులంతో అమ్మాయితోనే పెళ్లి జరగాలి. రాజ్పూట్లో చేసుకో, దొరుకుతుంది. అందుకని నేను ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది పెడతాను. ఏంటంటే నేను దీన్ని రాజ్పూత్ డిక్షనరీలో చూసేస్తాను. ఏంటంటే ఇది BSc చదివింది, ఇంకా దీని గురించి ఆలోచించాలి. చూడలేదు, అయినా కూడా దాన్ని అడుగుతాను, దీన్ని అడగండి అని.
ఇప్పుడు మీ బుర్రలో పెళ్లి కావాలి అని ఉంది. ఎక్కడ చూసినా అక్కడ అమ్మాయిలనే చూస్తున్నారు. నాకు ఏమనిపిస్తుందంటే ఇంకా నాకు పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి నాతోటి ధర్మంలో అన్నిట్లోని కరెక్ట్గా ఉండాలని. ఇప్పుడు ఇన్ని కోరికలు తీర్చే అమ్మాయి దొరకడం ఈ కలియుగంలో కాస్త కష్టమే. మరి సత్యయుగంలో కూడా కష్టమే. ఇక కలియుగంలో ఎలా అవుతుంది? శ్రీకృష్ణుడు సత్యభామ దొరికింది కాని చిన్న చిన్న విషయాల్లో అలిగి కూర్చునేది, ఎంతో ఎక్కువగా హడావిడి చేసేసేది. శ్రీకృష్ణ భగవంతుడిని కూడా చాలా కష్టం అయ్యేది ఆమెను మెప్పించడానికి. రామచంద్రుడికి కూడా సీతమ్మ తల్లి అలిగితే బంగారపు జింక కావాలంటే చూడు ఎంత పెద్ద రామాయణం జరిగిందో. ఇంకా నేను ఏం చెయ్యాలి? తను వచ్చేటప్పటికి ఇంకా నేను చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంచుకోకు, సాధారణంగా ఉంచుకో. చూడ్డానికి నేను చెప్తాను, చూడ్డానికి సాధారణంగా ఉంటే మంచిది. మీకు ధర్మంలో ఇంకా జీవితంలో మీకు తోడుగా ఉండి చేదోడుగా ఉండి ఇలాంటి అమ్మాయిని వెతుక్కోవాలి. చాలా స్మార్ట్గా ఉండి టాప్ టిప్గా ఉంటే మరి ఆమెని పట్టుకోవడం కాస్త కష్టమే అవుతుంది, కష్టంగా ఉంటుంది. చాలా స్మార్ట్గా ఉంటుంది కదా. ఎంతోమంది హస్బెండ్ కంటే స్మార్ట్గా ఉంటారు, అబ్బాయి కంటే స్మార్ట్గా ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత ఎంత స్మార్ట్నెస్ ఉంటుందంటే మనకి ఆమె స్మార్ట్నెస్ నచ్చుతుంది, కానీ పెళ్లి తర్వాత అదే స్మార్ట్నెస్ మనపైకే వస్తుంది కదా. అప్పుడు చాలా భారీగా పడుతుంది, ఎందుకంటే మనపైకి వచ్చే స్మార్ట్నెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ నిరుమా ఏంటంటే నేను ఎప్పుడైతే అమ్మాయిని చూడటానికి వెళ్తానో అప్పుడు ఇంట్లో వాళ్ళతో ప్రసంగం ఉంటుంది కదా, ఏంటని అమ్మాయిని చూడటానికి వెళ్ళాలి. అయితే అదే సమయంలో నేను నిశ్చయం చేస్తాను ఇది నాకు కుదురుతుందా లేదా అన్నది. అలా చేయొద్దు, ఓపెన్ మైండ్ ఉంచుకో. చూడు, ఇంకా ఆమె వైబ్రేషన్ క్యాచ్ చేయి, వైబ్రేషన్స్ వస్తాయి మీకు. మీకు మ్యాచ్ అయ్యే అమ్మాయి అయితే ఆ వైబ్రేషన్ల పట్ల మీకు ఆకర్షణ ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు నాకు ఆకర్షణ ఏదైతే లేదు, అది ఏదైతే వెళ్ళిపోయిందో దానికి నేను వద్దని చెప్పనా? ఆ ఆకర్షణ లేకపోతే ఇక వదిలేయడమే. కొంచెమైనా ఆకర్షణ రావాలి కదా. నాకు లోపల నుంచి అనిపిస్తుంది ఏంటంటే ఈ అమ్మాయి వద్దంటే వద్దని, కానీ నేను ఎవరినైతే చూస్తానో తను చెప్పేస్తుంది ఇతడు బాలేదని. చూడు, ఇలా చాలా ఎక్కువగా చేస్తే మరి మంచి చాలా స్మార్ట్ అమ్మాయి అయితే నిన్ను రిజెక్ట్ చేస్తుంది. కాస్త బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. వెతుక్కో, సంస్కారంలో ఎలా ఉండాలి, కలిస్తే ఎలా ఉండాలి చూసి వద్దు అనడం కాదు. ఆమెనోసారి 2 సార్లు కలు, మీటింగ్ చెయ్యి. ఇంకా నిరుమా, ఈ జ్యోతిష్యం పెళ్లికి ఏదైనా సంబంధం ఉందా? అలా అని ఈ జ్యోతిషులు అంటారు కదా, వారి వద్ద నాలెడ్జ్ సరిగ్గా ఉండదు, అన్నీ కమర్షియల్ అయిపోయాయి. గట్టిగా చెప్తారు కానీ ఆ తర్వాత జ్యోతిష్యం చూసి చెప్తారు. ఎవరి వద్ద సరైన జ్ఞానం ఉండదు. పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఇంతమంది వస్తారు, ఎంతమంది చెప్తారో. మన భారతదేశంలో పెద్ద పెద్ద జ్యోతిష్యులైతే ఎంతోమంది ఉన్నారు. న్యూస్ పేపర్లో చదివాను, ఆస్ట్రేలియా నుండి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, రాస్తారు. మంచి రోజులు వచ్చాయి, ప్రెసిడెంట్ అవుతారు. బుష్ ఇక ఛాన్సే లేదు బుష్కి, గ్రహస్థితి ఇలా ఉంది అలా ఉంది, 100% గ్యారంటీతో. అందరూ మిడిమిడి జ్ఞానం కలవారే, అందరిది తప్పే అయింది. నిర్మా, ఇంకేంటంటే పెద్ద దేవుడితోటి నేను పెళ్లి గురించి అడగాలని నాకు అనిపించదు. ఇంకా లోపల నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే దేవుడితోటి
దీనికోసం లోపల నుంచి ఏం అడగాలి, దానికోసం ఏం చెయ్యాలి అసలు? నాకు పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు శక్తి నీవు. భగవంతుడిని ఇంకేం అడుగుతావు? భగవంతుడు మన కల్పనే, మనకి ఇచ్చేది మనం తీసుకునేది, ఇంకేమీ లేదు. ఎంతో ఎంతో మీరు శక్తిని కావాలని అడగండి, శక్తి లభిస్తుంది. అది మీ లోపల నుండి లభిస్తుంది. ఇవ్వడం పుచ్చుకునేవారు ఎవరూ లేరు. ఎవరిస్తారు? ఎవరి జీవితంలోనైనా ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? ఇవన్నీ కల్పనలే. ధైర్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయం వస్తే అన్నీ వస్తాయి, లేకపోతే ఏమీ లేదు. డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చెయ్యి. ఇక మీ జీవితంలో ఉంటే ఏదో ఒక అమ్మాయి ఉంటే అదే వస్తుంది. దాని టైం వస్తే వస్తుంది, లేకపోతే వృద్ధాప్యంలో కూడా వస్తుంది. చింతించడం మానేసెయ్యి, టెన్షన్ కావడం మానేయి, సహజంగా ఉండు. ప్రాక్టీస్ చేస్తున్నావా ఇప్పుడు? ఇప్పుడు ట్రస్ట్లో ఒక హాస్పిటల్ నడుపుతున్నాను. ఇప్పుడు నేను ఎలోకోటిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక హాస్పిటల్లో. నేను పేషెంట్స్ నయమవుతుందా? ఎక్కడ చేసినా పేషెంట్స్ బాగా చూస్తున్నావా? మంచిది, లేకపోతే పేషెంట్ పైకి వెళ్ళిపోతే. పూజ్యనిరుమా, నాకు నా హస్బెండ్ లేరు. పిల్లలపై నుండి నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంది. అబ్బాయి ఇంకా చిన్నవాడు, కానీ వాడు చదవడు. నాకు వాడిపై ఎక్స్పెక్టేషన్ ఉంది. మరి వాడు చదవకపోతే వాడిపై నాకు చాలా కోపం వస్తుంది. ఇక వాడిని కూడా అహంకారం చాలా ఉంది. అలా వాడు రోజంతా పుస్తకం పట్టుకుని కూర్చునే ఉంటాడు, కానీ ఏమాత్రం చదవడనమాట. మరి దానికోసం నేనేం చేయాలి? ఇక కోపం చాలా వస్తుంది. నువ్వు రోజంతా మొత్తం చదువు కోసం చెబుతూనే ఉంటావా? లేదు, రోజంతా చెప్పను, కానీ ఫిజికల్లీ కూర్చుంటే నేను చెప్తాను, 1 గంటలో చదివేసుకో, పూర్తి కాన్సన్ట్రేషన్తో చదువు, దాంతో నీకు గుర్తుంటుంది, తర్వాత వెళ్ళి ఆడుకో. కానీ అది కూడా చెయ్యడు వాడు. ఇప్పుడు ఏమిటంటే, అప్పుడప్పుడు మన పిల్లలతో కాన్సన్ట్రేషన్ పవర్ వారిలో తక్కువగా ఉంటుంది. చదువులో వాడికి మనసు ఉండదు, లేదా వాడి చదువు లెవెల్ తక్కువగా ఉంటుంది. వాడి మైండ్ చాలా తెలివైన వాడు. చదవడానికి కూర్చుంటే గనక చాలా బాగా చదువుతాడు. కానీ ఒకటే మాట రోజంతా పట్టు కూర్చుంటాడు. ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాడు, చూస్తాడు, ఇక చేసేది మాత్రం ఏమీ ఉండదు. మరి పని చెయ్యి, 1 గంట కేటాయించు. మీకు 1 గంట చాలు చదవడానికి. 1 గంట వాడితో పాటు కూర్చోండి పక్కనే. నువ్వు కూడా చదువుకో, మీరు కూడా ఇంకో పుస్తకం తీసుకొని కలిసి చదువు. నువ్వు చదువు, నేను చదువుతాను. ఇలా ప్రయత్నించి చేసి చూడు. కానీ వారు చేస్తుండు. కానీ వాడు ఇంగ్లీష్ మీడియము, అందువల్ల నాకు రాదు, చేస్తాను. కానీ వాడు 9th ఉన్నాడు, అందువల్ల నాకేమీ కాదు. మరి నీవు ఎవరినైనా ట్యూషన్ చెప్పేవాళ్ళని, వాళ్ళ సహాయం తీసుకోవాలి. మా అమ్మాయి చెబుతుంది చదువు. మరి ఆ విధంగా చదివించమని చెప్పు. 1 గంట నువ్వు కూడా కూర్చో అతనితో పాటు. అతని ఏది చదువుతాడో నువ్వు కూడా అదే చదువు. అదే లైన్ నుంచి నేను చదువు. 2 అక్క తమ్ముళ్ళు అదే లైన్ చదువుతూ ఉంటారు. ఇక గట్టిగా చదవమని చెప్పు, దాంతో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేరుమా, నాకు అప్పుడప్పుడు 1 గంటలో అయిపోతే నేను ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్తాను. మరి అమ్మాయి చెప్తుంది నువ్వు తర్వాత చాప్టర్ చదువు, ముందు రివైజ్ చెయ్యి. నాకు అనిపిస్తుంది ఇది ఒక్కటే నేను చేస్తాను, ఇక రోజంతా కూర్చునే ఉంటాను, ఇంకేమీ చేయనివ్వను. చూడు, రీజన్ ఇంకోటేదో ఉంది. మీరు చెప్తున్నారు కదా,
నేను చెప్తున్నాను 1 గంట కూర్చుని చదువు అని, తర్వాత ఆడుకో అని. కానీ మీరు చెప్తారు, అలా చెయ్యట్లేదు. అలా అని కాదు. చూడు అతని సైకాలజీ ఎలా డిస్టర్బ్ అయిందో. చూడమ్మా, ఇలా చిన్నపిల్లలు కూడా చాలా స్మార్ట్గా ఉంటారు. మనకనిపిస్తుంది మనకి మన పిల్లల్ని మనం మహా తెలివిగా వాళ్ళని నడుపుతున్నాము అని. కానీ ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా స్మార్ట్గా ఉంటున్నారు. మరి మీరు వాళ్ళ వెనకాల కాస్తైనా చిన్న చిన్నవి చెయ్యాలని అనుకుంటే వెంటనే అది రెట్టింపు అవుతుంది. వెంటనే గుర్తుపట్టగలరు మమ్మీ నాతో ట్రిక్ చేస్తోంది అని. అలా చేయొద్దు. ప్రేమతో ఉండు. ఎలా చెబితే అలాగే ఫాలో చెయ్యి. ఇక పిల్లలకి మీపై విశ్వాసం ఉంటుంది. మీకు కూడా పిల్లలపై విశ్వాసం ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం సంపాదించుకోండి. ఎప్పుడూ అలా చెయ్యొద్దు, ఇప్పుడు వెళ్ళకు అని తప్పుగా నేర్పద్దు. అబద్ధం చెప్పి వాళ్ళ చేత పనులు చేయించుకోవద్దు. చిన్నప్పటి నుండి తల్లికి చాలా అలవాటుగా ఉంటారు పిల్లలు. పిల్లలకి తమకి నచ్చని వాటిని చేయించడానికి తప్పు చెబుతుంది, అబద్ధం చెప్తుంది, మళ్ళీ చేయిస్తుంది. సపోజ్ వాళ్ళ పిల్లలు రాత్రికి బయటికి వెళ్లాల్సి ఉంటే చెప్తే బయటికి పోలీసులున్నాడు, పట్టుకుని వెళ్ళిపోతాడు, బయట భూతం ఉంది, పట్టుకుని నిన్ను వెళ్ళిపోతారు, బయట చాలా పెద్ద భూతం ఉంది తీసుకుని వెళ్తుంది. వీటన్నిటి ఎఫెక్ట్ పిల్లలపై పడుతుంది. పిల్లలు పెద్దయ్యాక వీటన్నింటి ప్రభావం వీటిపై పడుతుంది. ఇక వారికి అనిపిస్తుంది మన అమ్మ అబద్ధమే చెబుతుంది అని. ఇక్కడికి ఓ అబ్బాయి వచ్చాడు మా దగ్గరికి. చాలా పెద్దవాడు, 22-23 ఏళ్లవాడు. అతను చెప్పాడు, నాకు మా అమ్మమ్మ మాటపై ఎప్పుడూ విశ్వాసం లేదు అని. ఎందుకంటే మా అమ్మ అబద్ధం చెప్తుంది. ఇక మా అమ్మ, నేను చిన్నవాడిని అప్పటి నుండి ఎప్పుడూ అమ్మ చెప్పేది, చూడు అబద్ధం చెప్పద్దమ్మా, అక్కడ ఎప్పుడు ఏ మాట దాచద్దు, మమ్మీ దగ్గర అయితే అసలు ఏమాత్రం దాచద్దు, మమ్మీకి అన్నీ చెప్పేసేయాలి. ఇలా నాకు ఎప్పుడూ మమ్మీ చెప్పేది. ఇక నేను ఆమెని మాటని నమ్మేవాడిని. మమ్మీకి చెప్పేవాడిని ఏది చేసినా కూడా. ఈ తప్పు చేసినా ఏది చేసినా అమ్మకొచ్చి చెప్పేదాన్ని, ఇది అది అంటూ. కానీ నేను 1-2 సార్లు చూశాను, మా అమ్మకి మా అమ్మ ఫోన్ వస్తే మమ్మీ నాతో చెప్పేది, చెప్పు మమ్మీ బయటికెళ్ళింది, లేకపోతే మమ్మీ బాత్రూంలో ఉంది, అలా నా చేత అబద్ధం చెప్పించేది. ఎందుకు? మమ్మీకి అత్తగారికి కుదిరేది కాదనమాట. వదిలించుకోవడానికి అబద్ధం నా చేత చెప్పించేది. ఎంత హాయిగా అబద్ధం చెప్పేసేదో. ఇక నా బుర్ర తిరిగిపోయేది. మమ్మీ, మా అమ్మ ఎప్పుడూ నాకెప్పుడూ అబద్ధం చెప్పద్దు అని చెప్తుంది, అబద్ధం చెప్పడం మాత్రం పాపం నరకానికి వెళ్తావు అని అది చెప్పి తన స్వయంగా ఇన్ని అబద్ధాలు చెబుతుంది. మరి నాకు ఎంత షాక్ తగిలిందంటే, ఇక నెమ్మదిగా నాకు అమ్మ ఎప్పుడెప్పుడు అబద్ధం చెబుతోంది అక్కడే నేను నోటీస్ చేయడం మొదలుపెట్టాను, చూడ్డం మొదలుపెట్టాను. నాకు ఎలా అనిపించిందంటే మా అమ్మ ఎంతో అబద్ధాలు చెబుతుంది అని. ఇక నా మనసులో ఆమె పట్ల గౌరవం పూర్తిగా పోయింది. ఆమె పట్ల నాకు ఉన్న భావన, ఆమె నిజం చెప్తుంది, ఎప్పుడూ అబద్ధం చెప్పదు, అలాంటి విశ్వాసం కూడా పోయింది. కానీ నిరుమ ఎప్పుడైనా వాడు చెప్తాడు కదా మమ్మీ నన్ను వెళ్ళనీయదు అని, కానీ 1 గంట చదువుకుంటాడు కదా, మరి వాడు నమ్మడు. అక్క కూడా చెప్తుంది కదా ఎందుకు చదవట్లేదు అని చెప్తాడు, చేస్తాను అని, కానీ చేయడు. అలా చేస్తాను, అలా చెప్తాడు మమ్మీ ఇంకో చాప్టర్ చదవాలి అని. ఎక్కడైనా వెకేషన్ అవుతుంటే
ఎన్నోసార్లు 1 గంట చదివి వెళ్ళిపో, అక్క చదివిస్తే చెప్పలేకపోతాను. అప్పుడు ఏమీ చెప్పలేడు వాడు. మరి చదువు అంటే ఆ మాత్రం చేస్తాను అంటాడు కానీ ఏది చెయ్యడు. మరి అమ్మ చెప్తుంది నిజమేనా? అప్పుడప్పుడు అలా అవుతుంది. మార్నింగ్ ఆన్సర్ చదివినప్పుడు చక్కగా గుర్తుంటుంది, కానీ చెప్పేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ అక్క కూడా 12th లో ఉంది. ఆమె ట్యూషన్ 1 గంట లేదా గంటన్నర తీసుకుంటుంది. ఆమె 12th చదువుతుంది, తన చదువు కూడా ఉంటుంది కదా. నిజమే కదమ్మా. ఇప్పుడు నువ్వు కూడా నీ బాధ్యతని తెలుసుకోవాలి కదా. అమ్మ చూడు ఒక్కతే, నాన్న లేరు కదా. నాన్న లేరు, మరి అమ్మ ఎంత కష్టపడుతోంది మిమ్మల్ని పెంచడానికి. తను ఉద్యోగం చేస్తోంది కదా. మరి మిమ్మల్ని చదివిస్తోంది, ఎంత డబ్బు ఖర్చు పెడుతోంది మీకోసం. ఇక మీరు సరిగ్గా పాస్ కాకపోతే ఎంత దెబ్బ తగులుతుంది. అప్పుడు మరి బాధపడుతుంది కదా. ఇప్పుడు ఆమెకు ఒక్కడే కొడుకు కదా, సర్వస్వం మీకే అనిపిస్తుంది. మరి నువ్వు మీ అమ్మకి హెల్ప్ చేయవా? అవుతాను. మరి మమ్మీకి ప్రామిస్ అయ్యి, మమ్మీ నేను ఎప్పుడూ మీ మనసుని బాధపడేలా ప్రవర్తించను, బాగా చదువుకుంటాను, ఎంత చెయ్యాలో, ఎంత చదువుందో అంతా చేసేస్తాను, హోంవర్క్ చేసి చదువుకో, తర్వాత టైం దొరికితే ఇంకా ఆడుకో, ఏం పర్వాలేదు, ఏ రోజున దొరక్కపోతే టైము వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, కానీ చదువు వద్దా తప్పు చేయొద్దు కదా. తెలిసిందా? నా మాట నచ్చిందా లేదా? బాగా నచ్చుతుంది. మరి ఈ ప్రకారంగా ఉంటావు కదా. ఆ బాగుంది, మంచిది.